రమేష్ నాయుడు గారు పిలిచారు, దేవుడు చేసిన మనుషులు. అప్పుడు ఒక పాట ఇచ్చారు, బాగా నేర్పించారు. ఆయన మన రమేష్ గారి గురించి నాకు తెలుసు. రమేష్ నాయుడు గారు, నిదురపోరా తమ్ముడా, ఆయన గురించి చాలా ఎక్కువగా మా అక్కగారు సుశీలమ్మ ఎక్కువ చెప్తుంది. ఆయన ఎప్పుడు మన పిలుస్తారో అని అనుకున్న అప్పుడు పిలిచి ఈ పాట ఇచ్చారమ్మా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, యా 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 యా. బాగా నేర్పించి ఈ పాట ఇచ్చి నాకు ఎంత పేరు వచ్చింది తెలుసా ఈ పాటకి. అందరికీ ఇప్పటికీ తెలుసు. బంగారంలో ఇచ్చారు మెడలు ఎస్వి రంగారావు గారికి. ఎంత ప్రేమ తెలుసా. షూటింగ్ అంతా వదిలేసి నా పాట రికార్డింగ్ ఉండేటప్పుడు వాళ్ళకి డబ్బింగ్ ఉంటుంది. డబ్బింగ్కి వచ్చి నేను తర్వాత చేసుకుంటాని, అమ్మాయి పాడని నేను చూడాలి అని అనేవారు. అయ్యో ఎంత లైఫ్ ఇస్తుంది ఆవిడ పాటకి. ఏ డోంట్ కేర్ మాస్టర్ అని, అది ఏం వార్తలు ఏం లిరిక్స్ మనకు నవ్వొస్తుంది. ఆవిడ ఏం చూడు ఎంతేసి పడుతుందబ్బా. మీరు పాడిన ఇంత పెద్ద పెద్ద హిట్ పాటలు రీమిక్స్లుగా వచ్చాయి చాలా మంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నా పాట మంచి హిట్ అయి ఎవరెవరో పాడుతున్నారంటే నాకు గుర్తింపు తెస్తున్నారు. పాడితే ఏంటి నాకే పెద్ద పేరు. ఎల్లారీసరి ఇప్పుడు ఆవిడ పాడిందని చెప్పరే, ఎల్లారీసరి పాట వచ్చి ఈవిడ తీసుకొని పాడుతుంది అని అంటారు. అవును, ఆవిడకి ఎంత సొంత పాట ఎక్కడ ఉంది? సొంత పాట ఏదైనా ఇస్తే కూడా అది పైకి రాదు. చక్రవర్తి గారి దగ్గర నేను జానకి గారు పాడాం. జానకి గారు అంటే గుడిలో నా సామి కొలువై ఉన్నాడు, సేవకు వేళాయనే చెలియా, సేవకు వేళాయనే. ఆవిడ సాఫ్ట్గా క్లాసికల్. గుడిలో నాన్న స్వామి గుర్రమెక్కి కూసున్నాడు, వాడు సోకు చూసి గుండెల్లో గుబులాయనే, హబ్బా హబ్బా ఒళ్ళంతా ఏడెక్కేనే. ఆ కైపుగా రెచ్చగొట్టి అది నాకు